సో ఒకటేంటంటే కొత్తతనం. ఓల్డ్ జనరేషన్‌కి, న్యూ జనరేషన్‌కి మధ్య గ్యాప్ అయితే ఉంటుంది సహజంగా. వేవ్ లెంత్ కలవదు. సహజంగా మీకు జనరేషన్ గ్యాప్ వచ్చే కొద్దీ పెద్దవాళ్ళు చెప్పేది నెక్స్ట్ జనరేషన్‌కి బోర్ కొడుతుంది. సో వేవ్ లెంత్ కలవదు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి కనెక్ట్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎప్పుడు 82లో పెట్టారు. 83లో అధికారంలోకి వచ్చింది. సో 83లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు యంగ్ బ్యాచ్ రామారావు గారు యంగ్ బ్యాచ్ని తయారు చేశారు. అప్పుడే బయటకు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ని తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలకి గెలిపించారు. అది ఒక పెద్ద విప్లవం, అది రాజకీయ విప్లవం అనాలి దాన్ని. పెద్ద పెద్ద సీనియర్స్ రాజకీయంగా తలబడినటువంటి వాళ్ళు కూడా ఓడిపోయారు వీళ్ళ దెబ్బకి. అంటే రామారావు గారు చేసిన ప్రయోగం అది. అప్పుడు యంగ్ లుక్, అదే యంగ్ జనరేషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది రీసెంట్ వరకు కూడా. ఆ తర్వాత వాళ్ళే ఇంతకాలం పాటు వెళ్తూ 83 నుంచి వాళ్ళే 2019 వరకు ఆఫీస్లే కనపడ్డాయి. ఎప్పుడు 83 బ్యాచ్. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, మార్చుకుంటూ వచ్చారు. యాక్చువల్గా లోకేష్ గారు నాకు తెలిసినంత వరకు 2009 డైరెక్ట్గా వచ్చారు. ఆయన వెనకుండి డ్రైవ్ చేస్తూ వచ్చారు. 2014 కల్లా మీకు డైరెక్ట్గా ఆయన సీన్లోకి వచ్చేసారు. ఆయన ఫస్ట్ కార్యకర్తలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కన్వీనర్గా జాయిన్ అయ్యారు. సమన్వయ కమిటీ, కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీలో. ఆ తర్వాత ఆయన సభ్యత్వాలు నమోదు చేయటంలో కానీ, కార్యకర్తలకి బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కార్యకర్తల్లో ఒక నమ్మకం కలిగించారు. అయితే ఆ సమయంలో లీడర్లో ఈయన నాయకత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఈయనకి అంత టాలెంట్ లేదు అనేటువంటి భావనలో ఉండేవాళ్ళు. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత లీడర్లో కూడా కొంతమంది బలవంతంగా యాక్సెప్టెన్సీగా వచ్చారు. ఎప్పుడైతే మీకు 2019లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో అప్పుడు నిజమైనటువంటి లీడరు బయటకు వచ్చారు. లోకేష్ లోపల నుంచి యువగలం పాదయాత్రతోటి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆయన నాయకత్వాన్ని విశ్వసించలేనటువంటి సీనియర్లు కూడా ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని విశ్వసించే పరిస్థితికి వచ్చేసింది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పార్టీని ఇతనే 40-50 సంవత్సరాలు నడపగలడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆయన అందుకే పార్టీకి మళ్ళీ రీషఫిల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పార్టీని కొత్త రక్తంతో బలోపేతం చేయాలి అనేది. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ అనేది అయిపోయింది.